ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే అభయహస్తంకి సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ ముగిసింది. ఆ క్రమంలో కూడా అవన్నీ కూడా డేటా ఎంట్రీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆ డేటా ఎంట్రీ చేసే ప్రదేశంలో ఉన్నాము. మొత్తంగా నల్గొండ పట్టణంలో 48 వార్డులకు సంబంధించి 48 కంప్యూటర్ ఆపరేటర్లు, 48 మంది వార్డు ఇన్ఛార్జీలు, 10 మంది సూపర్వైజర్లతో కూడా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ ప్రక్రియ శరవేగంగా కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా డేటా ఎంట్రీ మొత్తం కూడా అప్లికేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనేది ఏదైతే దానికి సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో కూడా మొత్తంగా ఆ ఫోఫార్మా మనకి ఏ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఉందో అదేవిధంగా ఫోఫార్మా ఉంటుంది. ఆ ఫోఫార్మా ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా ఎంట్రీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా పేరు, ఆ కౌలు రైతు, సాగు చేస్తున్న భూమి వివరాలు, దానికి సంబంధించిన గ్యాస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక అప్లికేషన్ ఫామ్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుందని కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. టెక్నికల్ ఇష్యూస్ అయితే ఆ మధ్యన టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. కరెంటు ఏదైతే నెట్ కొద్దిగా తక్కువ వస్తున్న క్రమంలో కూడా కొద్దిగా లేట్ అవుతుందని కూడా, సర్వర్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుందని కూడా కొన్ని చెప్తున్నారు. అట్లా కూడా కొన్ని మాత్రం ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అంతా ఆ ఫైల్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత కూడా మనకు ఆ నెంబర్ అనేది వస్తుంది. దానికి సంబంధించిన ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని కూడా దానికి సంబంధించిన అప్లికేషన్ మీద కూడా ఆ డేటాకు వచ్చిన అంకలాజ్మెంట్ నెంబర్, ఆ నెంబరు అక్కడ వేసిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళొక ఫామ్ తీసుకొని మళ్ళీ ఆ ఫామ్లో కూడా సంబంధించిన అమ్మాయి మొత్తం కూడా ఆ కుటుంబ వివరాలు మొత్తం కూడా వాళ్ళు డేటా ఎంట్రీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక డేటా ఎంట్రీకి మాత్రము 10 నిమిషాలు పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రక్రియ మాత్రము కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళు చెప్పింది ఏంటంటే శుక్రవారం వరకు కూడా మేము అంతా కూడా పూర్తిగా మేము క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. 1-2 రోజులు లేట్ కాకముందు, అంటే పండుగ ఉంది, సంక్రాంతి పండుగ ఉంది. ఆ సంక్రాంతి పండుగకు రాకముందుకే కూడా ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తంగా పూర్తిగా చేస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్డు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. వారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా సాగుతుంది అనేది తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డేటా ఎంట్రీ మొత్తం పూర్తిగా నడుస్తున్న ప్రక్రియ ఉంది, ఎట్లా కొనసాగుతుంది సార్? ఇప్పటి వరకు అయితే మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు చేయిస్తున్నాము. ఇందులోనే ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లుగా చేసి మార్నింగ్ పూట ఎక్కువ మాకు నెట్ సహకరిస్తుంది సార్. మధ్యాహ్నం కొద్దిగా అన్ని స్టేషన్లు అన్ని మున్సిపాలిటీలు చేస్తున్నాయి కాబట్టి ఒకసారి కొద్దిగా స్లో ఉంటుంది ఈ టైంలో. నైటు 9 నుంచి 10 వరకు బాగా స్పీడ్గా ఉంది. ఉదయం 7 నుంచి 9:30, 10 దాకా బాగా స్పీడ్గా ఉంది సార్. మేము వార్డు వైజ్గా అందరినీ కూడా వార్డ్ ఆఫీసర్ని 48 మందిని పెట్టినాము. 48 మంది డేటా ఆపరేటర్లను తీసుకొని మనిషికి ఒక్కరిని ఇచ్చేసాము. వాళ్ళ మీద 10 మంది సూపర్వైజర్ ఇస్తున్నాము. ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఏమైనా రిమార్క్ రాకుండా, ఎలాంటి తప్పుడు పోకుండా పరిశీలించుకుంటూ కూర్చొని ఎప్పటికప్పుడు మేము దాన్ని స్పీడ్గా చేస్తున్నాం సార్. షిఫ్ట్ పెట్టే అవకాశం ఉందా? స్ట్రెంత్ పెంచే అవకాశం ఉందా? దీంతో మీరు సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇంకా ఇదే విధంగా ఏమైనా నెట్ ఇంకేమైనా మాకు ప్రాబ్లం చేస్తే మేము మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఎక్కువ బ్యాచ్ని ఒక 20 నెంబర్స్ని అట్లా పెట్టేసి మళ్ళీ 3 బ్యాచ్లు తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు డేటా ఎంట్రీ పూర్తయ్యాయి సార్? ఇప్పటి వరకు వార్డ్ వైజ్గా మాకైతే 10 మంది ఇన్ఛార్జ్లో ఉన్నాం సార్. ఒక్కొక్కరికి ఒక 4,000, 5,000 ఉన్నాయి సార్. ఆ 4,000, 5,000 ఒక 20% కంప్లీట్ అయినాయి సార్. రైట్. మొత్తంగా ఇది దీనికి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా కొంచెం నెట్ స్లో వస్తున్నా కూడా ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా కూడా మేము ముందుకు పోతున్నాము. ఏదైనా ఒక 2-3 రోజుల్లో కూడా మాత్రం ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగా చేస్తామని కూడా చెప్తున్నారు. కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళు డేటా ఎంట్రీ చేస్తున్నారు. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి డేటా ఎంట్రీ ఎలా సాగుతుంది? సార్ మంచిగా జరుగుతుంది సార్. చేస్తున్నాం డైలీ 5 to 10 minutes పడుతుంది. 3 days నుంచి నడుస్తుంది మొత్తం కార్యక్రమం. ఇంకా కొన్ని డేస్ పట్టవచ్చు. యాక్చువల్గా అప్లికేషన్స్ చాలా వచ్చినాయి నల్గొండ మీదుగా చూసుకుంటే. యావరేజ్గా డైలీ 70-80 అప్లికేషన్స్ అవుతున్నాయి. ఇంకొంచెం టైం ఒకవేళ వచ్చేస్తే మనం అన్ని అప్లికేషన్స్ కంప్లీట్ చేయొచ్చు. టెక్నికల్ ఇష్యూస్ చాలా యూజర్స్ తీసుకున్నప్పుడు కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి. బట్ ఆన్ ద స్పాట్ సాల్వ్ కూడా అవుతున్నాయి. ఎక్కువ టైం తీసుకోవడం లేదు. కొంచెం గ్లిచెస్ సర్వర్ తర్వాత కొత్త సర్వర్ కదా తీసుకున్నప్పుడు కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి. బట్ ఓకే, అన్ని A to Z వాళ్ళు ఎన్నెన్ని అయితే ఇచ్చినారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నారు, గుంటలు చాలా సర్వే నెంబర్లు ఇస్తారు.
అవన్నీ ఫిలప్ చేయాలి. సో యాజ్ ఫామ్ ఎలా ఉందో సేమ్ అలాగనే మనకు వెబ్సైట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అలానే ఫిలప్ చేస్తున్నాం. సార్ ఇది మొత్తం ఎట్లా ఆన్లైన్ అప్డేట్ అవుతుందా ఆన్లైన్ అవుతుందా ఎక్సెల్ షీట్ లాంటిది ఏమైనా వస్తుందా? ఎక్సెల్ షీట్ ఏం లేదు సార్, అన్ని సర్వర్లో డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి ఇచ్చింది, అప్లికేషన్ నెంబర్ కూడా ఎవరైతే ఆ అప్లికేషన్ ఉన్నారో అప్లికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలంటే వీళ్ళు డేటా మొత్తం ఎంట్రీ మొత్తం చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాతనే కూడా మనకు ఇచ్చిన ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మీద కూడా మనకు నెంబర్ ఉంటుంది. మన నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఆ ఫామ్కి సంబంధించిన అప్డేట్ ఎంతవరకు అప్డేట్ అయింది, అతనికి సంబంధించిన అందులో ఉన్న 6 గ్యారంటీ అభయహస్తానికి సంబంధించిన ఆ స్కీములు వర్తిస్తున్నాయా లేదా, ఆ రిజెక్ట్ అయ్యాయా లేకపోతే ఎట్లా ఉంది అనేది కూడా మనకు తెలిసే ప్రయత్నం కనపడుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నామని కూడా చేస్తున్నాము. ప్రస్తుతం సంబంధించి కూడా దానికి సంబంధించిన వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇలా ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది తదితర విషయాలను కూడా మనము జస్ట్ ఒకసారి సారు దానికి సంబంధించిన మొత్తం చూస్తున్నాం. మనం 48 వార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ ఎవరెవరికి ఎన్నెన్ని ఇవ్వాలి, ఎలా ఎంట్రీ చేయాలి అనేది తదితర అంశాలను మొత్తం కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఆ విజువల్లో కనపడుతుంది. చూద్దాం సార్ ఇప్పటి వరకు ఎన్ని అయినాయి అనేది కూడా మనం ఒకసారి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఒక్క నిమిషం, ఎట్లా జరుగుతుంది సార్ ప్రక్రియ, ఎలా జరుగుతుంది డేటా ఎంట్రీకి సంబంధించి? డాటా ఎంట్రీ రోజు కంటిన్యూషన్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, మా పై ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం రోజు డాటా ఎంట్రీ ఆపరేషన్ జరుగుతుంది. నల్లగొండలో ఉన్నటువంటి 48 వార్డులు 55 మంది ఆపరేటర్లను తీసుకున్నాము. వీరికి గాను అందరికీ కంటిన్యూషన్గా అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో చేస్తున్నారు. ఒక్కొక్క ఫామ్ అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ పడుతుంది. సుమారు ఇది ఫ్రైడే 12th డేట్ వరకు కంప్లీట్ చేద్దామని టార్గెట్ కలెక్టర్ మేడం ఇచ్చారు. దానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఇంకా కొన్ని వార్డులు కొంచెం స్లో ఉన్నందుకు ఎక్స్ట్రా ఆపరేటర్స్ కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళకు కూడా అలాట్ చేసేసి విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నెట్ విషయంలో, టెక్నికల్ విషయంలో నెట్ ఏమైనా స్లో వస్తుందా, నెట్ సరిపోతుందా సార్? కొంచెం స్లో వస్తుంది. దానికి పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నారు. టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు డేటా ఎంట్రీ అయ్యాయి సార్, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు 20% అయింది నల్గొండ మున్సిపాలిటీ, మిగతా 80% చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు ఏదైతే 20% దానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ డేటా ఎంట్రీ పూర్తయి ఒక 80% కూడా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం వరకు కూడా డేటా ఎంట్రీ మొత్తం కూడా పూర్తి అవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తంగా డేటా ఎంట్రీపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.